సింహాచలం ఆలయంలో జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం కేజీహెచ్ దగ్గరికి చేరుకుంటున్నారు. మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి. తమ బంధువులు తమ కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా కేజీహెచ్ మార్చి దగ్గరికి మృతదేహాలను గుర్తించడానికి వస్తున్నటువంటి వాళ్ళైతే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు. భర్త చనిపోయినటువంటి వాళ్ళు, కొడుకు చనిపోయినటువంటి వాళ్ళు, తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు, ఒకే కుటుంబంలో భార్య భర్తలు కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరుగా ప్రస్తుతం అయితే మార్చి దగ్గరికి చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడానికి అయితే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆ లోపలికి పంపించడానికి కొంత టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లోపల ఛిద్రమైపోయినటువంటి ముఖాలు అయితే ఉన్నాయి. కనీసం వాటిని గుర్తించడం కూడా కొంత కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా లోపలికైతే పంపించి మృతదేహాలను గుర్తించి వాళ్ళ వివరాలను అయితే ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అయితే మృతి చెందిన తర్వాత మొత్తం కుటుంబాలన్నీ కూడా ఈ సింహాచలం నుంచి ప్రస్తుతం ఇక్కడికైతే చేరుకుంటున్నారు. అసలు వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ఎవరున్నారమ్మా అక్కడ మీకు సంబంధించి ఎవరు? ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు కోడలు చనిపోయారని చెప్పేసి వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటిది చూడొచ్చు. మొత్తం ఇక్కడే ఉండి పోలీసులు వచ్చినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర వివరాలు అయితే అడిగి సేకరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరిగినటువంటి గాలి వర్షం ఒక్కసారిగా రావడం మొత్తం అంతా ఒక పెను ప్రమాదం లాగా జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సంఘటనలోనే దాదాపుగా 7 చనిపోయేది. 7 చనిపోయినటువంటి మృతదేహాలకు సంబంధించి ఇప్పటికీ అధికారులు 3 అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా ప్రస్తుతం అయితే కేజీహెచ్ దగ్గరికి వచ్చి రోధిస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అది ఐడెంటిఫై చేసి ఆ వివరాలు తెలియజేస్తే కనుక ఆ అధికారులకి పోస్ట్ మార్టం చేసే అవకాశం అయితే లేదు. ఓవరాల్ గా చూస్తే ఆ సింహాచలం నుంచి అక్కడ చనిపోయినటువంటి మృతదేహాలను కేజీహెచ్ కి తరలించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అధికారులు అయితే ఇంక్వెస్ట్ చేయడానికి మొత్తం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.